నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్న లోకేష్, తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టబోనని పునరుద్ఘాటన. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు. సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల అంశంలో చర్యలు. కొనసాగుతోన్న ఇండిగో విమానాల రద్దు సంక్షోభం. ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు. మరోసారి విస్ఫోటనం చెందిన కిలోవేయ అగ్నిపర్వతం. 100 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న లావా. చదువులు ర్యాంకుల ఒత్తిళ్లను జయిస్తున్న విద్యార్థులు. కూచిపూడి నేర్చుకుంటూ ఉల్లాసం పొందుతున్న చిన్నారులు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. రాజారావు, కాకాణిపై కేసుకు సంబంధించి వివరాలేంటి? ఇప్పుడు నెల్లూరు జిల్లా కావటూరు వద్ద శివాలయం అభివృద్ధి కోసంగా గ్రామస్తులందరూ కలిసి అక్కడ హైవే మీద వేస్తున్న రోడ్డు, దీనికి సంబంధించి ఆ గ్రామ అభివృద్ధికి రైతులు వీళ్ళందరూ కలిసి రోడ్డు కోసంగా స్థలం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే కొంత రైతులు కూడా శివాలయం అభివృద్ధి కోసంగా అక్కడ రోడ్డు ఇచ్చారు. అది హైవే మీద ఉంటుంది ఆ శివాలయం. అయితే ఈ శివాలయానికి సంబంధించి గ్రామస్తులు, రైతులు, అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు కలిపి అభివృద్ధి కోసంగా అక్కడ ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆ శివాలయం కోసంగా. అటువంటి అభివృద్ధి పనుల మీద ఇటీవల మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు అనేది చేయడం అనేది జరిగింది. సోమిరెడ్డిని అసభ్యకరంగా మాట్లాడటంతో దీని మీద అంటే ఎండోమెంట్ ఏసీ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళి కూడా దీని మీద మాట్లాడడం, అక్కడ కూడా కొంచెం అసభ్యకరంగా బహిరంగంగా కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద 3 రోజుల క్రితం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రాధాకృష్ణ నాయుడు అంటే తౌడపాలెం సొసైటీ చైర్మన్ రావు రాధాకృష్ణ నాయుడు కూడా వెంకటాచలంలో దీని మీద ఫిర్యాదు చేయడం అనేది పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా అసభ్యకరంగా బూతులు తిడుతూ మాట్లాడడం అందులో సంబంధం లేని విషయము. దీని మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు కూడా కేసు రాత్రి నమోదు చేశారు. అంటే ఇది రైతులందరూ కలిపి చేసుకున్న ఈ అభివృద్ధి పనుల్లో సోమిరెడ్డికి ఎటువంటి సంబంధం లేకుండానే ఇద్దరి మధ్య ఉండే ఈ రాజకీయ విభేదాలతో ఏదో ఒక మచ్చ దేవాలయం చేస్తారనే దాని మీద కూడా వీరందరూ కూడా టీడీపీ నాయకులు, వెంకటాచలం పొదలకూరి నాయకులందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మాజీ మంత్రి కాకాని గతంలో నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైల్ మాయం కేసులో ఉన్నాడని, అదేవిధంగా 2014 ఎన్నికల్లో గోవా నుంచి నకిలీ మద్యానికి లేబుల్ వేసిన కేసు, ఈ ఓటర్ల పంపిణీ, నకిలీ మద్యం, వీటన్నిటి మీద కేసు మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అధికారులతో మాట్లాడి ఇటువంటి అక్రమాలు చేస్తున్న అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమాలన్నింటినీ కూడా వీరు మాట్లాడడం అనేది జరిగింది. 2018లో కొన్ని ఫైళ్లు మిస్ అయినట్లు, విజయవాడ ప్రత్యేక కోర్టు, సిఐడి కేసు, అప్పటి కోర్టు, ఇవన్నిటిని కూడా వారు పోలీసుల దగ్గర మాట్లాడితే ఇన్ని కేసులు ఉండి కూడా కావాలని సోమిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అంటే రాజకీయాల్లో ఒక మచ్చ తీసుకురావడం కోసంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆరోపిస్తున్నారు. ధన్యవాదాలు రాజారావు. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు లేకుండా కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పారు. అమెరికాలో పర్యటిస్తున్న లోకేష్ డలాస్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమని లోకేష్ తేల్చి చెప్పారు.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. జాబ్ సీకర్స్ గా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తయారు కావాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రోత్సహిస్తామన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్న లోకేష్ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళినాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీం 11 కి నిద్ర పట్టదు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బైక్ వచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు సంవత్సరం ముందలొచ్చి ఒక్క రూపాయి కానీ ఒక్క పదవి ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాబోతున్నాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరు తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే దానికి సిగ్గుపడే వాళ్ళం. అలాంటి దగ్గర నుంచి ఈ రోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఏమో స్పీడ్ గా ముందరికెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ని ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం. అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం. చిత్తూరు, కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు వచ్చేగల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం. ఇంకా కృష్ణా, గుంటూరు వచ్చేగల రాజధాని వాళ్ళ సొంతమైంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా తీసుకొస్తున్నాం. దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం. అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదే విధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. అహర్నిశలు కష్టపడుతున్నాం. తద్వారా 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి, దాని ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. గుజరాత్ ని తీసుకోండి, ఒరిస్సాని తీసుకోండి, అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చింది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. పవన్ అన్న పదే పదే చెప్తున్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం, కలిసికట్టుగా పనిచేస్తాం, ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరికెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నా. విడాకులుండవు, మిస్ ఫైర్లుండవు, క్రాస్ ఫైర్లుండవు. ఈ ఎన్డీఏ కూటమి అనేది రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకా కళల రెక్కల్లో పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు. 2019లో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను, కానీ నేను అధైర్యపడలేదు. మొదటి రోజు బాధ కలిగింది. ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. 5 సంవత్సరాలు కష్టపడ్డా, తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీతో కైవసం చేసుకున్నా. ఇది ఇక్కడున్న యువకులకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న దెబ్బ తగిలిందనో, ఎదురుగాలు ఉందనో బాధపడతాం, ఆత్మహత్య చేసుకుంటాం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, మన అద్భుతంగా పెంచారు, అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు. వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్సే కాదు,
జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దానికోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది. మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటున్నా. నేను గతంలోనే చెప్పా, ఎర్రబుక్కు దాని పని చేసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి. కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు. మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే. విలువలు కూడిన భారత్ ఉంటేనే వికసిత్ భారత్ మనందరం సాధించగలుగుతాం. గోవాలోని అర్పూరా గ్రామంలో ఓ నైట్ క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా 7 మృతదేహాలు ఎవరివనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన 6గురికి గోవా మెడికల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉత్తర గోవాలోని ఓ నైట్ క్లబ్లో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు. నైట్ క్లబ్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిందని గోవా పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నైట్ క్లబ్ను గతేడాది ప్రారంభించారని వెల్లడించారు. ఘటన సమయంలో నైట్ క్లబ్ డాన్స్ ఫ్లోర్పై 100 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అర్పూరా గ్రామంలో ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. మృతుల్లో 3 మహిళలు, 4 పర్యాటకులు ఉన్నారని సీఎం తెలిపారు. నైట్ క్లబ్లో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. క్లబ్ సిబ్బంది, అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోవాకు పర్యాటకులు అధికంగా వచ్చే ఈ సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న సీఎం ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోవాలోని అర్పోరాలో జరిగిన విషాదకర అగ్ని ప్రమాదం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఫిట్ ఇండియా, సీఎం చంద్రబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నినాదాలు స్ఫూర్తిగా రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రోడ్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీలో ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కలెక్టర్, యువత పాల్గొన్నారు. 3K, 5K, 10K విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంతెన రామరాజు వెల్లడించారు. ఈ పరుగులో 2000 మందికి పైగా పాల్గొనడం పట్ల ఎమ్మెల్యే రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ కూడా జరగనంత విధంగా లాస్ట్ టైం వైజాగ్ 5 లక్షల మందితోటి యోగా కార్యక్రమం చేశారంటే అంత గొప్పగా చేశారు. క్లీన్ గా ఉండాలి మన ప్రదేశాలన్నీ, మన రాష్ట్రం, మన ఇల్లు అన్ని అంత క్లీన్ గా ఉండాలి. అట్లానే మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటే కనుక జీవితంలో ముందుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు తిరిగే విధంగా ఒకే సాటిన ఒకే ప్రాంతంలో సుమారుగా 39 కిలోమీటర్ల వారు యోగా నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా మనం రావడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కానీ అందరూ కూడా ఈరోజు ఏదైతే ఫిట్నెస్ మీద మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎంతో దృఢ సంకల్పంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా పిలిపించారు. అందరం కూడా ఈరోజు ఫిట్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. తద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఒక మంచి కార్యక్రమం యూత్ చేశారు. ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. విమానాల రద్దు నేపథ్యంలో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
బెంగళూరులో 76 అరైవల్స్ 74 డిపార్చర్లు కలిపి 150 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్లో 100కు పైగా విమానాలు నిలిపివేశారు. విశాఖ నుంచి రాకపోకలు సాగించే 10 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తమిళనాడులోని తిరుచిలో 11 విమానాలను నిలిపేశారు. తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్పోర్టులో కొన్ని ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ముంబై నుంచి కోల్కతా, నాగ్పూర్, భోపాల్ వెళ్లే 3 విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన 2 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ 100 అదనపు విమానాలు నడుపుతోంది. మరోవైపు రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్కు డీజీసీఏ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డీజీసీఏ షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు బారులు తీరారు. మహిళలు, వృద్ధులతో పాటు కొచ్చి వెళ్లాల్సిన అయ్యప్ప స్వాములు నిరీక్షిస్తున్నారు. శంషాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడ ఉన్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. స్వాములు చెప్పండి, ఇక్కడికి వచ్చారు, ఏమంటున్నారు వీళ్ళు? ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు? చింతల నుంచి 5 మెంబర్స్ నుంచి వచ్చినాం. రేపు మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ? మాకు యాక్చువల్లీ రేపు టికెట్ ఉందండి, కానీ నిన్న మొన్నటి నుంచి జనాలు ఎక్కువైపోయి ఎన్నికి వెళ్ళిపోయారని చెప్పి వచ్చాము. క్యాన్సిలేషన్ అని చెప్పారు. ఇందాక కూడా ఒక స్వామి వచ్చాడు, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు. 23 ఎత్తుకొని వచ్చాడు ఆయన. అయితే రేపు ఉంది కదా, మాకు వెబ్ చెకిన్లో మాత్రం రేపు 3:30కు చూపిస్తుంది టైము, ఏది మధ్యాహ్నం. యాక్చువల్లీ మా ఫ్లైట్ 11 గంటలకు. ఇక్కడ వచ్చి అడిగాము ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఏందా అంటే లేదు, ఆన్ టైంలోనే ఫ్లైట్ అని చెప్తారు స్వామి. మాది రేపు టికెట్ ఉంది, కాకపోతే వాళ్ళని అడుగుతుంటే ఇప్పుడు వెబ్ చెకిన్లో 3 hours డిలే చూపిస్తుంది, 4 hours. మరి ఏంటంటే ఆన్ టైం వస్తుంది అంటారు. మరి వెబ్ చెకిన్లో ఎందుకంటే అట్లా ఏముండదు, వస్తారు. ఈరోజు క్యాన్సిల్ అయినట్టు అయినాయి అంటారు. మరి క్యాన్సిల్ అయితే ఏం పడుతుంది అంటే ఈ నైట్ మెసేజ్ వస్తుంది అంటారు. మరి వాళ్ళు కన్ఫర్మేషన్ కన్ఫామ్గా క్యాన్సిల్ అవ్వవా అంటే దానికి మేమేం చెప్పలేము అంటున్నారు. స్పష్టత ఇవ్వట్లేదు. మేము 5 మంది చిన్నపిల్లలు ఉన్నారు, అందుకోసమే ఒక ముందు రోజు వచ్చి క్లారిటీ తీసుకొని వెళ్దామని వచ్చాము. యాక్చువల్లీ ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయ్యాయంట ఫ్లైట్స్. మాకేమో డౌట్గానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి ఇంకా డౌట్గానే అనిపిస్తుంది మాకైతే ప్రెజెంట్. అది స్వామి, ఏంటి మీరు టికెట్లు కన్ఫర్మేషన్కి వచ్చారా? ఎంతమంది, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. చింతల నుంచి వచ్చాము స్వామి శరణమయ్యప్ప. మేము మాకు టికెట్ల కన్ఫర్మేషన్ ఒకసారి వెబ్ చెకింగ్ చేసుకుందామని ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. బట్ వీళ్ళేమో ఏదైనా క్యాన్సిల్ అయితే నైట్ మాకు బిఫోర్ 10 గంటల లోపు మెసేజ్ వస్తుంది, మీకు ఆన్లైన్ ఏదైనా చెక్ చేసుకోండి, లేదా రేపైతే ఆన్ టైం అని చూపిస్తున్నారు స్వామి. మేము దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ సమస్యను అసలు ప్రతి ఒక్కరు ఏమని చెప్తున్నారంటే పలు రకాలుగా పలు విధాలుగా చెప్తున్నారు, మనకేమీ అర్థమవుతలేదు. అందుకోసమే డైరెక్ట్ వచ్చేసి మేము ఒకరోజు రేపు ఉన్న జర్నీ ఉన్నా కానీ ముందు రోజు వచ్చేసి ఎంక్వైరీ కోసం వచ్చాము స్వామి. స్వామి మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం ఎంతమంది, ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు, దేనికోసం వచ్చారు? 30 days బిఫోర్ బుక్ చేసాం మేము, అప్ అండ్ డౌన్ చేసుకున్నాం. ఇప్పుడు 3 days బట్టి ఇబ్బంది జరుగుతుంది ఇండిగో గురించి. మాకు రేపు వెళ్ళాల్సింది, రేపు 11:45కి మాకు ఫ్లైట్ అనేది. మేము రేపు ఈరోజు చెకింగ్ వచ్చాము. ప్రజెంట్ రైట్ టైం ఉందన్నారు, కానీ మాకు మెసేజ్ చెక్-ఇన్ అయితే 3 hours డిలే చూపిస్తుంది. వాళ్ళే రైట్ టైం అని చూపిస్తున్నారు అనమాట. కానీ వాళ్ళు ఏం చెబుతున్నారంటే కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అదే మీకు మెసేజ్ అనేది ఈవినింగ్ నైట్ వస్తుంది. రేపే మేము చెప్పలేము, వస్తుంది ఎట్లా ఉంటే తెలియదు, నైట్ వస్తుంది మెసేజ్ చెబుతున్నారు వాళ్ళు. ఇట్లా చాలా ఇబ్బందిగా. ఆల్రెడీ ఇప్పుడు స్వాములు వచ్చారు, కొంతమంది 23 కట్టుకుని వచ్చారు, క్యాన్సిల్ అని చెప్పారు. వాళ్ళు ఏం చేయాలి ఏం అర్థం కాదు వాళ్ళకి. 41 days దీక్ష చేసి ఇట్లయితే చాలా ఇబ్బంది కదా. ముందు ఇన్ఫర్మేషన్ అనేది రావాలన్నమాట. బిఫోర్ 2 hours బిఫోర్ మార్నింగ్ వచ్చి సరిపోతుంది మాకు. ఇది స్వామి సంశరణం. ఇది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దకు అయ్యప్ప స్వామి భక్తులు అయితే వచ్చారు. వారందరూ కూడా శబరిమల వెళ్లేందుకు ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు. ఇండిగో విమాన సంస్థ తమకు ముందుగా ఒక స్పష్టతను ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుని ఆల్టర్నేటివ్ జర్నీకి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటామని ఇటు భక్తులందరూ చెబుతున్నారు. అయితే దాదాపు 40 రోజుల పైగా నిష్ఠతో దీక్ష చేశామని ఇడుముడు కట్టుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఫ్లైట్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యానికి గురవుతున్నామని ఈ భక్తులందరూ చెబుతున్నారు. అయితే వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లయితే ఇటు బస్సులు కానీ, ట్రైన్లు కానీ, లేకపోతే విమాన సర్వీసులను ఎక్కడి నుంచే నడిపించినట్లయితే వేగంగా శబరిమల చేరుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ అయ్యప్ప స్వాములు అయితే చెబుతున్న పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నెలకొంది. వీడియో జర్నలిస్ట్ రాజు యాదవ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ముఠా దురుద్దేశపూరిత కుట్రను సిట్ కోర్టు ముందు ఉంచింది. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది జోగి రమేషేనని స్పష్టం చేసింది. కూటమి సర్కారుపై బురద చెల్లేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం అద్దేపల్లి జనార్దన్ రావును పావుగా వాడుకున్నట్లు అభియోగపత్రంలో వెల్లడించింది. ములకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైసీపీ నేత జోగి రమేషేనని సిట్ నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు 3 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టి పావుగా వాడుకొని నేరపూరిత కుట్ర నడిపించినట్లు గుర్తించింది. ఈ నకిలీ మకిలీని కూటమి ప్రభుత్వానికి పుయ్యాలనే దురుద్దేశంతో కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది. నకిలీ మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి వాటిపై దాడులు చేయించడం, అంతకుముందే జనార్దన్ రావును ఆఫ్రికాకు పంపించడం లాంటివన్నీ జోగి రమేష్ చేశారని తెలిపింది. తాజాగా విజయవాడలోని కోర్టుకు సమర్పించిన 55 పేజీల ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్ ఈ వివరాలన్నింటినీ ప్రస్తావించింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావుతో పాటు నకిలీకంటి రవి, బదల్ దాస్, ప్రదీప్ దాస్, దొండేటి శ్రీనివాసారెడ్డి, అంగలూరు వెంకట కళ్యాణ్, తిరుమలశెట్టి శ్రీనివాసరావుపై సిట్ అభియోగాలు మోపింది. నకిలీ మద్యం దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు 9 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. జోగి రమేష్, జనార్దన్ రావు కుటుంబాలు చిన్నతనం నుంచే ఇబ్రహీంపట్నంలో ఒకే చోట ఉండేవని అభియోగ పత్రంలో సిట్ తెలిపింది. వీరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము 2006-2019 మధ్య స్వర్ణబార్లో భాగస్వామ్యులని వివరించింది. 2019లో దాని పేరు చెర్రీస్ బార్ గా మార్చారని తెలిపింది. వీరిద్దరి సహకారంతోనే జనార్దన్ రావు 2013లో బాలాజీ బార్ కొని తర్వాత దాని పేరును ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ గా మార్చినట్లు పేర్కొంది. 2017లో ఇబ్రహీంపట్నం బార్ యజమానులంతా సిండికేట్ గా ఏర్పడ్డారని, అందులో జోగి రమేష్, రాము కీలకమని సిట్ తెలిపింది. 2019 ఎన్నికలు జరిగే వరకు ఈ సిండికేట్ కొనసాగిందని వెల్లడించింది. వైసీపీ హయాంలో జనార్దన్ రావు సోదరులు జోగి రమేష్ అండదండలతో తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొని ఏపీకి తీసుకొచ్చి వేరే బాటిళ్లలో నింపి అధిక ధరకు విక్రయించేవారని పేర్కొంది. జనార్దన్ రావుకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జోగి రమేష్, రాము తెలంగాణ మద్యం సిండికేట్లో భాగస్వామ్యులైన షేక్ షరీఫ్, మహంకాళి పూర్ణచంద్రరావు, తుంగల సుధాకర్ తదితరుల్ని బెదిరించారని సిట్ తెలిపింది. జనార్దన్ రావు సోదరులు జోగి రమేష్ సోదరులకు 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల చొప్పున డబ్బు ముట్టజెప్పేవారని సిట్ తెలిపింది. రాజకీయ అండదండలు, అధికారుల దాడులు లేకుండా చూసేందుకు ఈ మొత్తాలు ముట్టజెప్పేవారని వెల్లడించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిఘా పెరగడంతో నకిలీ మద్యం తయారీని జనార్దన్ రావు ఆపేశారని పేర్కొంది. తంబలపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు ఇంజనీరింగ్ క్లాస్మేట్ అని, అందుకే ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని సిట్ వివరించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్రతో జనార్దన్ రావును ముందు పెట్టి జోగి రమేష్ ములకల చెరువులో తొలుత నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారని, దానిలో స్టాక్ సిద్ధమయ్యాక అబ్కారీ శాఖతో దాడి చేయించారని అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జోగి రమేష్, రాము జనార్దన్ రావును సంప్రదించి జయచంద్రారెడ్డి ఎక్కడున్నారని ఆరా తీశారని, ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పగా ఆ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 23 ఉదయం 8:30 జనార్దన్ రావు జోగి రమేష్ ఇంటికి వెళ్లారని, 3 కోట్లు ఇస్తామని రమేష్ ప్రలోభ పెట్టడంతో సెప్టెంబర్ 24న జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లారని తెలిపింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రమేష్ ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం గురించి సమాచారం బయటకు వ్యాప్తి చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలుపెట్టారని సిట్ తెలిపింది. అయినా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో ఇబ్రహీంపట్నంలో నకిలీ తయారీ కేంద్రం సమాచారమిచ్చి దాడులు చేయించారని సిట్ వెల్లడించింది. ఈ తరం పిల్లలు ర్యాంకుల వేటలో ఒత్తిడికి గురవుతున్నారు. పోనీలేని ఇంట్లో వదిలేస్తే ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. భీమవరంలో కొందరు చిన్నారులు కూచిపూడి నేర్చుకుంటూ శారీరక, మానసిక ఉల్లాసం పొందుతున్నారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శనలతో అదరగొడుతున్నారు.
రాష్ట్ర నృత్యమైన కూచిపూడికి ప్రాచుర్యం కల్పించి దేశ విదేశాల్లోనూ ఆదరణ దక్కేలా ఎంతో మంది గుర్తింపు తెచ్చారు. క్రమేపీ ఆ నృత్యాన్ని నేర్చుకునే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నృత్య రూపానికి కొత్త జవసత్వాలు తీసుకురావడంలో తన వంతు కృషి చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వైష్ణవి మణికంఠ. శ్రీ ఉమా సోమేశ్వర కూచిపూడి నృత్య కళాక్షేత్రం పేరుతో సంస్థను స్థాపించి చిన్నారులు, పెద్దలకు నాట్యంలో ఓనమాలు దిద్దించి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు క్రమశిక్షణ, ఆసక్తితో కూచిపూడి నృత్య రీతులు నేర్చుకుంటున్నారు. చిరుప్రాయంలోనే ప్రదర్శనలిస్తూ పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి శ్రీ ఉమా సోమేశ్వర కూచిపూడి నాటక కళాక్షేత్రంలో నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్న సాంగ్స్ కళింగనర్తన, ముదాకరాక మోదకం, వీణా పుస్తకధారిణి, మహేశ్వరి మహాకాళి, కస్తూరి తిలకం. నేను విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర, శ్రీశైలం, ఇంకా రాజమండ్రి తెలుగు ఆఫ్ బుక్ రికార్డ్ కూడా వచ్చింది నాకు. నేను ICMDA గిన్నిస్ బుక్ రికార్డులో నా పేరు వచ్చింది. విజయవాడ, శ్రీశైలం, గుంటూరు ఇలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. హాబీగా నేను ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. నేను పెద్దయ్యాక కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. గత 3 సంవత్సరాలుగా ఈ అకాడమీలో నేర్చుకుంటున్నాను. నేను విజయవాడ, కాకినాడ, శ్రీశైలం లాంటి పెద్ద ప్రోగ్రామ్స్ చేశాను. ఇంకా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. దాంట్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనే ఒక అవార్డు కూడా వచ్చింది నాకు. గత 3 సంవత్సరాల నుంచి ఈ నాట్య కళాక్షేత్రంలో కూచిపూడి నేర్చుకుంటున్నాను. విజయవాడ, శ్రీశైలం, కాకినాడ, అంటి పెద్ద పెద్ద ప్రదర్శనలను చేశాను. గోదాదేవి, వీణా పుస్తకధారిణి, తిరుతిరు గణనాథ ఇలాంటి చాలా పాటలకు ప్రదర్శనలు ఇచ్చాను. నేను 5 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. శ్రీశైలం, విజయవాడ అలా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. నాకు ఈ ICMDA సర్టిఫికెట్ కూడా వచ్చింది. డాన్స్ బాగా నేర్చుకుని మా టీచర్కి ఒక పేరు తేవాలని అనుకుంటున్నాను. కూచిపూడిని నేర్పించడం ద్వారా ఈ కళను సజీవంగా ఉంచాలనే తన ఆశయం నెరవేరుతుందంటున్నారు వైష్ణవి మణికంఠ. ఈ నృత్యాన్ని నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరగడమేగాక శారీరక, మానసిక ఉల్లాసం వస్తుందంటున్నారు. 4 years నుంచి 50 years దాకా స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ చాలా చోట్ల ప్రోగ్రామ్స్, మేము పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, వాడపల్లి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఇలా ఇటువైపు ప్రదర్శనలు అన్నీ చేస్తున్నాము. వీళ్ళందరూ నాకన్నా చాలా మంచి పైకి స్టేజ్కి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళందరికీ వాళ్ళ డాన్స్ ఇలాగే ఇన్స్టిట్యూట్ పెట్టుకొని డాన్స్ నేర్పించాలనేదే నా ముఖ్యమైన కోరిక. అది ఎవరైనా ఏమంటున్నారంటే డాన్స్ నేర్చుకుంటే ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకోలేము, ఎగ్జామ్స్ వల్ల మేము రామంటున్నారు. ఒక పూట నేను ఎప్పుడైనా సాంగ్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే వెంటనే రేపు చేసేస్తారు. అలా ఎందుకు చదువుకోలేరు? వాళ్ళు చాలా మెమొరీ పవర్ పెరుగుతుంది, బాడీ చాలా ఫిట్గా ఉంటుంది, డాన్స్ ఇంకా బాగా చేయగలుగుతారు. అలాగే మైండ్ కూడా వాళ్ళకి బాగా ఎదుగుతుంది. ఇది నేర్చుకుంటున్నారు కాబట్టి దీని నుంచి వాళ్ళు చదువు వైపు కూడా చాలా బాగా రాణిస్తారు. ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా చదువుతారు కూడా. కూచిపూడి నృత్య శిక్షణ పిల్లలకు చక్కని వ్యాయామంగాను ఉపయోగపడుతోందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పాప ఇక్కడ నాట్య గురువు వైష్ణవి మణికంఠ గారి దగ్గర గత 5 సంవత్సరాలుగా నేర్చుకుంటుంది నాట్యం. ఇది డాన్స్ ఎందుకు నేర్చుకుంటుంది అంటే ముందు మోహన్లో ఒక హావాభావాలు అనేది ముందు తెలుస్తుంది అనమాట. ఒక బయటికి వెళ్ళి నృత్యం చేస్తున్నాము అంటే ఈ కూచిపూడి నాట్యం వల్లే అది అవుతుంది అనమాట. ఈ డాన్స్ నేర్చుకోవడం వల్ల ఒంటికి కూడా వ్యాయామం అనేది చక్కగా ఉంటుంది. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100 రోజులు 100 మార్కులు పేరిట ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఉదయం 8 గంటల నుంచి రెమెడియల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు పరీక్షలు పెట్టి విద్యార్థులు వెనుకబడి ఉన్న సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. పిల్లల్ని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తే పాస్ చేయించే బాధ్యత మాది అంటున్న కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.
రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 100 రోజులు 100 మార్కులు పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు డిఈఓ సార్, ఏం సార్ ఈ 100 రోజులు 100 మార్కులు ఈ కార్యక్రమం ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మరి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని రూపొందించారు. ఎందుకంటే పిల్లల వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు, వారి యొక్క సామర్థ్యాలు తెలుసుకొని సబ్జెక్ట్ అనుగుణంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసి దాంట్లో ABCD గ్రేడ్ అని వాళ్ళకు అనుకూలమైనటువంటి పిల్లల సామర్థ్యాల రీతిగా సిలబస్ తయారు చేసి రూపొందించినటువంటి ఒక మంచి ప్రణాళిక. ఈ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఉత్తీర్ణ శాతం పెరగడంతో పాటు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది 100% ఇంప్లిమెంట్ అవుతాయి. మార్నింగ్ 8 గంటల నుంచి 9 గంటల రెమిడియల్ క్లాస్ ఉంటాయి. అలాగే 4 సెషన్స్ వీళ్ళకు క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటాయి. తర్వాత 4 to 5 వచ్చి ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టిన పేపర్లు వెంటనే కరెక్షన్ చేసి నెక్స్ట్ డే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మార్క్స్. మరి నెక్స్ట్ డే ఆ కరెక్షన్స్ రెక్టిఫై చేయడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా తప్పకుండా పిల్లలు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, అలాగే మార్క్స్ బాగా రావడం, అలాగే 100% పాస్ కావడం కూడా జరుగుతుంది. ఏంటి సార్, ఏ సబ్జెక్టుల మీద మనం ప్రధానంగా దృష్టి సారిస్తాము, లేకపోతే పిల్లలు ఏ సబ్జెక్టులో వెనకబడ్డారు అనేది ఎట్లా తెలుస్తుంది? SA1 మార్క్స్ల ప్రకారము పిల్లల యొక్క సామర్థ్యాలు ABCD గ్రేడ్. D అంటే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే పిల్లలు, C అంటే ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు, బార్డర్ ఉన్న పిల్లలు, AB గ్రేడ్లు వచ్చి పిల్లలు చక్కగా చదివే పిల్లలు. కాబట్టి ఈ విధంగా గ్రేడింగ్ అనేది టీచర్లు ఆల్రెడీ వాళ్ళ క్లాస్లలో ఒక అనాలిసిస్ చేసుకుని పెట్టుకున్నారు. దానికి తగిన విధంగా వారికి బోధించి తప్పకుండా ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ యొక్క టీచర్లు స్పెషల్ కేర్, స్పెషల్ క్లాసెస్, ఆ రోజు రెమిడియల్ క్లాసెస్ తీసుకుని ఆ గ్యాప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు నేర్పించడము. వారిని మరి ఎక్కువగా లాంగ్వేజ్లో పిల్లలు చాలా డల్గా ఉన్నారని మరి టీచర్స్ గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు జరిగింది. కాబట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ ఇంగ్లీష్ మీద చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ వారిగా చూస్తే మ్యాథ్స్ మరి ఎంత టఫ్ అయినప్పటికీ వాళ్ళు సులభతరమైన రీతిలో చెప్పడం బట్టి గత సంవత్సరంలో రిజల్ట్ బాగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా తప్పకుండా రిజల్ట్ అనేది మ్యాథ్స్లో బాగా వస్తుంది. కాబట్టి మేము దాన్ని ప్రత్యేకమైన దృష్టి సారించి మరి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వీళ్ళ ఒత్తిడిని జయించడానికి కానీ, లేకపోతే వీళ్ళకు ధైర్యాన్ని నింపడానికి కానీ, వీళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కానీ ఎట్లాంటి శిక్షణ కానీ, లేకపోతే ఎట్లాంటి మోటివేషన్ ఇది చేస్తాం? ఆల్రెడీ మేము టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి అందరికీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పిల్లలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ ఫస్ట్ నేర్పించండి. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా వాళ్ళకు చూపించండి. అలాగే మోటివేటర్స్ను కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ మోటివేటర్స్ ద్వారా మీ స్కూల్కి పిలిపించి పిల్లలను ఆల్రెడీ మోటివేషన్ క్లాసెస్ కూడా మేము పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఎగ్జామినేషన్ ఫియర్ నుంచి అవుట్కమ్ కావడానికి సంబంధించిన వీడియోస్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే మన జిల్లాలో అనేక మంది మోటివేటర్స్ ద్వారా మరి అలాగే స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా మరి సెట్కూర్ వారి ఆధ్వర్యంలో కూడా ప్రతి స్కూళ్ళల్లో మరి ఎగ్జామినేషన్ ఫియరు అలాగే ఇట్లా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు క్లియర్గా వాళ్ళకు క్లాసులలో చెప్పడం జరుగుతుంది. సార్, ఈ 100 రోజులు ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పిల్లలతోనే ఉంటారా సార్, ఎట్లా ఉంటుంది? ఈ 100 రోజుల్లో 100% పిల్లలు అటెండ్ కావాలి. వీళ్ళకు హాలిడే అంటూ 10th క్లాస్ పిల్లలకి ఏం లేవు. అదే స్థితిలో టీచర్ కూడా వాళ్ళ సబ్జెక్టు ఉన్న రోజు ఎట్టి పరిస్థితుల్లో లీవ్ పెట్టడానికి లేదు. కంపల్సరీ వాళ్ళు అటెండ్ కావాల్సిందే. సార్, ఉదాహరణకు కర్నూలు జిల్లాలో వలసలు ఎక్కువగా ఉంటాయి. 10th క్లాస్ పిల్లలు కానీ చాలా మంది పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు వెళ్ళిపోతారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇటీవల వలస వెళ్ళే కోసం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో 72 సీజనల్ హాస్టల్స్ ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ తల్లిదండ్రులు దాదాపు సుమారు ఒక 350 మంది పైచిలకు పిల్లలను మరి పేరెంట్స్ వారితో పాటు వారు వెళ్లే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎందుకంటే మా పిల్లలకు అక్కడ సెక్యూరిటీ ఉంటుందో లేదో ఆడపిల్లలకి అన్న ఉద్దేశంతో మరి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి మా పిల్లలు కూడా సంపాదిస్తేనే మాకు ఆర్థిక పరిస్థితి బాగుంటుందని ఉద్దేశం తీసుకెళ్లారు. అయితే మన గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి పూనుకొని ఎవరైతే మైగ్రేషన్ వెళ్ళారో మరి ఆ టీచర్స్తోనూ మరి అలాగే ఆ యొక్క హెడ్ మాస్టర్తోనూ టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరినీ మీరు బ్యాక్ పిలిపించండి, వారికి అయ్యే ఖర్చులు మేము భరిస్తాము, వారికి అందరికి కూడా హాస్టల్లో సీట్ ఇచ్చి వాళ్ళ యొక్క యోగక్షేమాలు మరి హాస్టల్లో చాలా సేఫ్గా ఉంచడానికి కూడా కలెక్టర్ మేడం ఒక ప్రణాళిక చేశారు. కాబట్టి వీళ్ళందరినీ సోమవారం లోపల
ప్రతి ఒక్క మైగ్రేషన్ అయిన 10th క్లాస్ పిల్లలను ప్రాథమికంగా వాళ్ళందరినీ పిలిపించి 100% అటెండెన్స్ చూడాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్స్ది. ఎవరైనా అటెండ్ కాకపోతే, ఎవరైనా వాళ్ళని పిలవకపోతే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సార్, సాయంత్రం వరకు పిల్లలు ఉంటారు కదా, వారికి స్నాక్స్ ఇవ్వడం కానీ లేకపోతే అల్పాహారం కానీ ఇట్లాంటిది ఏమైనా మనం ప్రొవైడ్ చేస్తాం. 10th క్లాస్లో ఉన్న పిల్లలందరికీ మన గౌరవ కలెక్టర్ వారు DMF ద్వారా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్, మిల్లెట్, చాక్లెట్ ఇట్లాంటి ఇవ్వడానికి కూడా మేడం గారు వీటిని అరేంజ్ చేస్తామని చెప్పారు. తప్పకుండా ఈ పిల్లలందరికీ ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ కోసం స్నాక్స్ ఇస్తాం. సార్, ఫైనల్గా విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ ఏం చెప్తారు? దయచేసి మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీరు గుర్తుంచుకొని వారి యొక్క బాగోగుల కోసం మీరు శ్రద్ధ వహించి, మీరు కష్టపడ్డారు, పిల్లలు కష్టపడకూడదు. మన పిల్లలు బాగా చదివితే వారు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడే మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలందరినీ క్రమం తప్పకుండా మీరు స్కూలుకు పంపించే బాధ్యత మీది. స్కూలుకు వచ్చిన తర్వాత పిల్లలను బాగుపరిచే బాధ్యత మా విద్యాశాఖది. మనం కలిసికట్టుగా చేస్తే మన పిల్లలకు ఒక అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మార్పు అనేది వస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని 100 days అనేది ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మీరు పంపించండి. మేము తప్పకుండా ఆ పిల్లల్ని పాస్ చేయించే బాధ్యత మాదని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటివ్ న్యూస్, కర్నూలు. ఈ నెల 11న కడప మేయర్ ఎన్నిక జరగనుంది. కడప మేయర్ ఎన్నికకు జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నోటిఫికేషన్ సంబంధించి వివరాలేంటి? స్వప్న, కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ విడుదల చేస్తూ మేము జారీ చేశారు. 2 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో 7వ తేదీ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు ఇవాళ జేసీ ఆదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నందున ప్రతి కార్పొరేటరు అదేవిధంగా ఎక్స్ ఆఫీసియో మెంబర్లు తప్పనిసరిగా హాజరు కావాలి. వారందరూ కూడా సమావేశం అయిన తర్వాత మేయర్ ని ఎన్నుకోవాల్సి ఉంటుందని కూడా ఆ నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా ఏర్పాట్లు 11వ తేదీ జరిగే మేయర్ ఎన్నిక కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇటీవలే మేయర్ వైసీపీ నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయన మేయర్ పదవిలో ఉండగా కుటుంబ సభ్యుల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. ఎంఎస్ వడ్డీని కన్స్ట్రక్షన్ పేరుతో కడప నగరంలో దాదాపు 36 లక్షల పనులు చేపట్టారు. కుటుంబ సభ్యులు మేయర్ గా ఉండి కుటుంబ సభ్యుల పేరుతో టెండర్లు తీసుకొని అధికారికంగా ఇక్కడ పనులు చేయడం జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నిబంధనలకు విరుద్ధమని తెలియజేస్తూ ఆయన కూడా పలుమార్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన నేపథ్యంలో అతన్ని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నెల రోజుల కిందటే తాత్కాలికంగా డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ముంతాజ్ బేగం ను తాత్కాలిక మేయర్ గా నియమించింది. అయితే మరో 5 నెలల పాలకవర్గం గడువు ఉన్న నేపథ్యంలో కడప నగరంలో జరిగేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి తీర్మానం లేకుండా పనులు చేయడం మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో తప్పనిసరిగా మేయర్ ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మేయర్ ఎన్నిక కోసం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పైన పదవి నుంచి తొలగిపోయినటువంటి సురేష్ బాబు అత్యవసరంగా నిన్న హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నా కేసుకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా కొత్త మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుందని కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ లంచ్ మోషన్ పిటిషన్ పైన ఈ నెల 9వ తారీఖున హైకోర్టులో కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు యథావిధిగా జాయింట్ కలెక్టర్ ఆదిత్ సింగ్ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు. 11వ తారీఖు తప్పనిసరిగా మేయర్ ఎన్నిక ఉంటుందని కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే 9వ తారీఖు జరిగేటువంటి హైకోర్టు వాదనలు బట్టి ఈ మేయర్ ఎన్నిక ఉంటుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత అయితే కొనసాగుతోంది. స్వప్న, ధన్యవాదాలు మురళి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రంలో ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 2,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేసింది. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి 1,10,00,000, బాలా త్రిపుర సుందరీదేవి ఆలయ అభివృద్ధికి 1,20,00,000 మంజూరు చేశారు. ఈ నిధులతో ఆలయం చుట్టూ ఉన్న శాసనాలు, పురాతన శిల్పాలు కనిపించేలా శాండ్ బ్లాస్టింగ్ పనులు చేయనున్నారు. అంతరాలయంతో పాటు నంది మండపం వద్ద గ్రానైట్ రాయితో ఫ్లోరింగ్ పనులు చేపట్టనున్నారు. బాలా త్రిపుర సుందరీదేవి ఆలయానికి భక్తుల తాకిడితో రద్దీగా మారుతోంది. దీనికోసం పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. చారిత్రక నేపథ్యం, నిత్యం భక్తుల రద్దీతో విరాసిల్లుతున్న పుణ్యక్షేత్రాల అభివృద్ధికి బాటలు పడడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 8వ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 చోట్ల నిర్వహిస్తున్న హ్యాకథాన్లో 2 చోట్ల సాఫ్ట్వేర్, 1 చోట హార్డ్వేర్లో విద్యార్థులు తమ ఆవిష్కరణల్ని ప్రదర్శించనున్నారు. కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 20 బృందాలు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా ఆశయానికి ప్రతీకగా ఏటా ఈ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న వికసిత భారత్ లో భాగంగా, సంకల్పంలో భాగంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. హ్యాకథాన్ సాఫ్ట్వేర్ వర్షన్ QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జరుగుతుంది. మన స్టేట్ మొత్తం మీద ఒక 3 సెంటర్స్ లో జరుగుతుంది. నేషనల్ వైడ్ 60 సెంటర్స్ లో జరుగుతుంది. హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న టాలెంట్స్ అన్నింటినీ గుర్తించటం, తద్వారా ఏదైతే వికసిత భారత్ లో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా సంకల్పాలు ఉన్నాయో వాటిని సాధించే దిశగా తీసుకెళ్లే ప్రయాణంలో ఈ గుర్తింపు జరుగుతుంది. ఇలా గుర్తించిన స్టూడెంట్స్ ని ఫర్దర్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎంటర్ప్రెనర్స్ గా తయారు చేసే పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వటం ఉద్దేశం. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్ని చోట్ల కండక్ట్ చేయటం, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ 2 ఎడిషన్స్ చేస్తున్నారు. దేశం మొత్తం మీద 141,000 స్టూడెంట్ టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి. దానికి గాను 1,316 టీమ్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా. దాంట్లో 820 దాకా సాఫ్ట్వేర్, మిగతావి హార్డ్వేర్, అలా టీమ్స్ ఉన్నాయి. దానికి గాను మన QIS కి ఒక 20 టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ 20 టీమ్స్ ఒక 4 డిఫరెంట్ సొసైటీ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చారు. దాంట్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసి తద్వారా దేశంలో వాళ్ళని సపోర్ట్ చేసే దిశగా తీసుకెళ్తారు. అది ఉద్దేశం. వీళ్ళు కాన్సెప్ట్ తో రావటం, తద్వారా దాన్ని రియలైజ్ చేసి ప్రోడక్ట్ గా తయారు చేయటం అనేది దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం. AI అడ్వాన్స్ స్మార్ట్ చేయాలి కాబట్టి అన్ని టెక్నాలజీస్ వాడుతూ వాళ్ళ ప్రతిభను చూపిస్తారు. అనంతపురంలో ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు డ్రగ్స్ గురించి అవగాహన ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అంటూ సైకిల్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రారంభించారు. డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనమవుతాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈగల్ బృందం ద్వారా డ్రగ్స్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎస్పీ తెలిపారు. ఆర్ట్స్ కాలేజ్, NSS అండ్ అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతల వీధి వద్ద జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి చెందారు. వంజంగి ప్రదేశాన్ని చూసేందుకు వెళ్తూ ఉండగా బైకు అదుపు తప్పి సిగ్నల్ పోల్ను ఢీకొట్టింది. ఘటనలో 10వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. మరో ప్రమాదంలో చింతల వీధి జాతీయ రహదారి వద్ద వేగంగా దూసుకెళ్లిన బైకు ఆటోను వెనక నుంచి ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో భీం బాబు అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనదారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. వైసీపీ హయాంలో ఆంధ్ర వర్సిటీని అస్తవ్యస్తం చేసిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి హైకోర్టు 4 రోజుల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది. పదవిలో ఉన్నన్నాళ్లు కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రసాద్ రెడ్డి న్యాయవాది విజ్ఞప్తి మేరకు అప్పీలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు స్టే రాకపోతే ఈ నెల 22న లొంగిపోవాలని ఆదేశించింది. ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ టెక్నాలజీ కళాశాల బాటనీ విభాగంలో బోధనా సిబ్బందిగా 2006లో నియమితులై 17 ఏళ్ల పాటు సేవలు అందించిన నూకన్న దొరను 2022 నవంబర్ 18న తొలగిస్తూ అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. 2022 మే నుంచి చెల్లించాల్సిన వేతన బకాయిల్ని నిలిపివేశారు. నూకన్న దొర హైకోర్టును ఆశ్రయించగా ఆయన్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగించాలని హైకోర్టు 2023 మార్చి 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వుల్ని అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి అమలు చేయలేదంటూ నూకన్న దొర హైకోర్టులో ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఇటీవల ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగానే ప్రసాద్ రెడ్డి కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని తేల్చారు. ప్రసాద్ రెడ్డికి 4 రోజుల జైలు శిక్ష, 2,000 జరిమానా విధించారు. ఈ ఏడాది నవంబర్ 20న ఇచ్చిన తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.
కోర్టు ఉత్తర్వులంటే ప్రసాదరెడ్డికి లెక్కలేదని, విచారణ సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ మొండి వైఖరి అవలంబించారని హైకోర్టు ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని, ఇలాంటి వ్యవహార శైలి న్యాయ పరిపాలనకు తీవ్ర నష్టమని దుయ్యబట్టింది. కోర్టు ఆదేశాలంటే ప్రసాదరెడ్డికి గౌరవం తక్కువని వ్యాఖ్యానించింది. వీసీ బాధ్యతల నుంచి వైదొలిగే వరకు కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని దుయ్యబట్టింది. కొత్త వీసీ వచ్చాక కోర్టు ఉత్తర్వులను అమలు చేశారని గుర్తు చేసింది. ఒకసారి కోర్టు ఉత్తర్వులిచ్చాక యథాతథంగా అమలు చేయడమే అధికారుల విధి అని తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని భావిస్తే అప్పీల్ దాఖలు చేసుకోవాలే తప్ప కోర్టు ఉత్తర్వులకు విభిన్న అర్థం చెప్పడానికి వీల్లేదన్నారు. ప్రసాదరెడ్డి లాంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయ వ్యవస్థకు నష్టమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రసాదరెడ్డికి 1 నెల రోజుల జైలు శిక్ష, 2000 జరిమానా విధించారు. అయితే అప్పీల్ చేసుకునేందుకు తీర్పు అమలును వాయిదా వేయాలని ప్రసాదరెడ్డి తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించగా న్యాయమూర్తి 6 వారాల పాటు సస్పెండ్ చేశారు. అప్పీల్ దాఖలు చేయకున్నా, దాఖలు చేసిన అప్పీల్లో స్టే రాకపోయినా ఈ నెల 22 సాయంత్రం 5 గంటల్లోగా హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ప్రసాదరెడ్డిని ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవడం పరిపాటి. కానీ ఆవును పెంపుడు జంతువుగా పెంచుకోవడం ఎప్పుడైనా చూసారా? ఉత్తరప్రదేశ్ రన్పూర్కు వెళితే ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. అక్కడి ప్రజలు ఇళ్లలో పుంగనూరు జాతికి చెందిన గోవుల్ని పెంచుకుంటారు. ఉత్తరప్రదేశ్లోని షహరన్పూర్కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు జంతువుగా ఆవును పెంచుకుంటున్నాడు. 2-3 అడుగులకు మించి పెరగని పుంగనూరు జాతికి చెందిన గోవును రాజేందర్ అటల్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఈ ఆవులను సంరక్షించడం చాలా సులభమన్నాడు. అంతేకాదు వాటికి ఇంట్లో చేసే ఆహారం, రోటి వంటి వాటిని మేతగా పెడుతున్నట్లు తెలిపాడు. పండ్లు, కూరగాయల తొక్కలను కూడా మేతగా వేస్తున్నట్లు రాజేందర్ చెప్పారు. ఈ ఆవులు చిన్నగా ఉన్నా ధర మాత్రం ఒక్కొక్కటి 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ గోవు తమ ఇంట్లో ఓ సభ్యురాలిగా మారిపోయిందని రాజేందర్ తెలిపాడు. पुंगनूरू के नाम से पूरे विश्व में प्रसिद्ध है और दक्षिण भारत में इसकी पूजा होती है और तिरुपति जी के मंदिर में और इसी प्रकार के अन्य मंदिरों में जब दुग्ध अभिषेक किया जाता है तो इसी गाय के दूध से अभिषेक होता है और ये 2 फुट, 2.5 फुट, 3 फुट से बड़ी नहीं होती. कई गाय तो इससे भी छोटी हैं. ये 2 फुट की हाइट वाली है. ఈ పుంగనూరు గోవుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని రాజేందర్ తెలిపాడు. భారతీయ సంస్కృతిలో ఆవును పెంచుకోవడం అనేది సంప్రదాయమని, కానీ ఆధునిక జీవన శైలిలో వాటిని పెంచుకోలేకపోతున్నారని తెలిపాడు. నగరాలు, పట్టణాల్లో ఆవులను ఇళ్లల్లో పెంచుకోవడం, మేత వేయడం, వాటి పేడ ఎత్తడం వంటి పనులు చేయడం కష్టమవుతుందని పేర్కొన్నాడు. పుంగనూరు ఆవులతో అలాంటి సమస్యలు ఉండవని రాజేందర్ అంటున్నాడు. షోలే సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని సినిమా. బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఈ చిత్రంలోని బైక్ను బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాపాడుతున్నారు. ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే పాటలో బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్, ధర్మేంద్ర ఈ బైక్పై రైడ్ చేశారు. ఇటీవల ధర్మేంద్ర మరణించిన నేపథ్యంలో ఆ బైక్ మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ లెజెండరీ షోలే సినిమాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఓ పాటలో ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అతీక్ భద్రపరిచారు. ఆ సినిమాలోని ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే పాటలో ఈ వాహనంపై 2 హీరోలు రైడ్ చేస్తూ ఆ పాట పాడతారు. తన స్నేహితుడి సూచన మేరకు ఈ బైక్ ను 2022లో కొనుగోలు చేసినట్టు అతీక్ తెలిపారు. బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన షోలే చిత్రంలోని బైక్ తన వద్ద ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆ బైక్ ను కొనుగోలు చేసిన మొదట్లో కొన్ని మరమ్మతులు చేయించినట్టు తెలిపారు. ప్రస్తుతం దాన్ని కొంత దూరం వరకు నడపవచ్చని, అయినప్పటికీ దాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకు గుర్తుగా భద్రపరిచినట్టు అతీక్ వెల్లడించారు. I feel great that I own a piece of cinematic history. I think, like many of us, I have been a film buff. So, I'm particularly a fan of Sholay. So, in 2022, a friend introduced this bike to me, and it was very exciting. Couldn't believe that this is the original. Then I was assured that it is original and it has all the documentation and this one.
So that time it was actually thanks to friends who I myself not a bike collector, but this one came my way. షోలే చిత్రంలో ఉపయోగించిన ఈ బైక్ ఇప్పటికీ ఆనాటి మైసూర్ స్టేట్ నెంబర్ MYB 3047 కలిగి ఉంది. BSA WM20 మోడల్ అయిన ఈ ద్విచక్ర వాహనాన్ని బ్రిటిష్ సంస్థ బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది. వాటిని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసింది. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్ను సైనికులు ఉపయోగించారు. గుజరాత్లోని రాజ్కోట్లో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం తొలిసారి నిర్వహించిన గగనతల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్, భారత వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వందలాది మంది తిలకించారు. ఎయిర్ క్రాఫ్ట్ల సాహసోపేతమైన విన్యాసాలు ప్రతి ఒక్కరిని అబ్బురపరిచాయి. సమన్వయంతో అతి దగ్గరగా జెట్లు దూసుకెళ్తూ ఆకాశంలో రింగులు తిరిగాయి. విమానాలు త్రివర్ణ పొగలు వదిలినప్పుడు ఆ ప్రాంతమంతా నినాదాలతో మారుమోగిపోయింది. ఈ ప్రదర్శనలో ఆకాశగంగా స్కై డైవింగ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి సాహసోపేతమైన ఫ్రీ ఫాల్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో IAFకు చెందిన బ్యాండ్ బృందం సంగీత ప్రదర్శన నిర్వహించింది. అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబ్బికి వస్తోంది. లావా ఫౌంటైన్లు 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం అగ్నిపర్వతం బద్దలైనట్టు అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలోవేయ అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది.